రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్నైట్ ఓట్స్ ప్రిపేర్ చేయబోతున్నారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్నైట్ ఓట్స్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, నానబెట్టిన ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, మిక్స్డ్ సీడ్స్. రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్నైట్ ఓట్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు అసలు రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటి అనేది చెప్పండి. సో రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అశ్విని. జనరలీ మనం స్టార్చ్ అనగానే కార్బోహైడ్రేట్ అని వింటాం కదా. సో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అనమాట. జనరలీ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది స్టమక్లోకి వెళ్ళి నెక్స్ట్ అది డైజెస్టివ్ సిస్టంలో నెక్స్ట్ మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. సో మనం తీసుకునే పదార్థాలన్నీ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి బ్లడ్ స్ట్రీమ్స్లోకి వెళ్తాయి అనమాట. సో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఏవి తీసుకున్నా కానీ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకి బ్లడ్ స్ట్రీమ్స్లోకి వెళ్ళాలన్నమాట. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ఏమవుతుందంటే స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ అబ్జర్వ్ అవ్వదు అనమాట. సో ఇది రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట. సో అంటే ఆపుకుంటుంది, ఇట్ విల్ నాట్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు అనమాట. సో అది మెల్లిగా లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇది స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అయ్యి అక్కడ ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియా తోటి ఈ రెసిస్టెంట్ స్టార్చ్ దాంట్లో ఫర్మెంట్ అయ్యి మన గట్ హెల్త్ ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో అంటే రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మనకి మన బాడీకి గుడ్ హెల్త్. ఎస్, చాలా హెల్దీ అశ్విని. ఎందుకంటే జనరలీ మనం కార్బోహైడ్రేట్స్ అలాగే తీసుకుంటాము. జస్ట్ ఒక సింపుల్ ప్రాసెస్ ద్వారా ఈ రెసిస్టెంట్ స్టార్చ్ని చేసుకొని తీసుకోవడం వల్ల బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్పెషల్లీ మనకి గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో వన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ అనే చెప్పేసి అన్నారు కదా. కార్బోహైడ్రేట్కి దీనికి ఒక డిఫరెన్స్ అనేది చెప్పండి. సో ఏదైనా ఒక కార్బోహైడ్రేట్ తీసుకున్నారు, అందులో నుంచి ఒక 100 గ్రామ్స్ మనకి కార్బోహైడ్రేట్ వచ్చింది, ఒక పర్టిక్యులర్ కిలో క్యాలరీస్ మనకు వచ్చింది. సో 100 కిలో క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ మనం తీసుకున్నా జనరలీ 100 కిలో క్యాలరీస్ అలాగే తీసుకుంటే బాడీకి ఎనర్జీ 100 కిలో క్యాలరీస్ వస్తుంది. కాకపోతే రెసిస్టెంట్ స్టార్చ్ని సేమ్ థింగే మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోవడం వల్ల హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. అంటే ఒక కప్ రైస్ తీసుకున్నారు, మీకు ఒక 100 కిలో క్యాలరీస్ ఎనర్జీ వచ్చింది. సో ఈ 100 కిలో క్యాలరీస్ని మీకు మార్నింగ్ తిన్నప్పుడు వచ్చింది, అది ఓవర్ నైట్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దాన్ని కన్స్యూమ్ చేసుకున్నారనుకోండి, మీ బాడీకి ఓన్లీ 50 క్యాలరీస్ మట్టుకే వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనకు తగ్గుతుంది క్యాలరీస్ అనేది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అర్థమైంది నాకు. ఇంకే చెప్తారా? సో ఇది వెయిట్ లాస్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది, డయాబెటీస్, షుగర్ కంట్రోల్కి బాగా హెల్ప్ అవుతుంది. సో స్పెషల్లీ అన్నం లేకుండా చాలామంది ఉండలేరు కదా. సో రైస్ అనగానే చాలామందికి తినాలని ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఓవర్ నైట్గా సోక్ చేసుకొని ఓవర్ నైట్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కనుక రైస్ తీసుకున్నట్టు అయితే మీ షుగర్ లెవెల్స్ అంత స్పైక్ అవ్వవు, దాంతోపాటు మీకు క్యాలరీస్ కూడా తక్కువగానే వస్తాయి. ఓకే. అందుకే ఇది వరకు రోజులే అనేవారు కదా చెద్దన్నం తింటే మంచిదని చెప్పేసి, అలా తీసుకున్నా కూడా చాలా మంచిది ఇన్ కేస్ రైస్ తినకుండా ఉండలేకపోతే కనుక. ఓకే. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాం అశ్విని. నానబెట్టిన ఓట్స్ని యాడ్ చేసుకుందాం. ఓకే. సో మనం చియా సీడ్స్ని యాడ్ చేసుకుందాం అశ్విని. ఇవన్నీ ఓవర్ నైట్ సోకుడా అండి? ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓకే. మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకుని రేపు తినాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సాల్ట్ వేద్దాం అశ్విని, వెరీ లిటిల్, జస్ట్ ఫర్ ద టేస్ట్. ఓకే. నెక్స్ట్ మనం సినమాన్ పౌడర్, దాల్చిన చెక్క పొడిని వేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాం. ఓకే. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం అశ్విని. సో ఇది అయిపోయింది అశ్విని. సో మనం దీన్ని ఏం చేయాలి అంటే ఓవర్ నైట్ ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. ఓకే. సో ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని ఓవర్ నైట్ ఓట్స్ అంటాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు నచ్చిన ఫ్రూట్స్ కానీ మీకు నచ్చిన టాపింగ్స్, స్పెషల్లీ మనం డ్రై ఫ్రూట్స్ కానివ్వచ్చు, లేకపోతే నట్స్, సీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు, అవన్నీ దీంట్లో యాడ్ చేసి మీరు ఫస్ట్ మీల్ లాగా అంటే మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కన్స్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. నైస్. సో ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ మనం పెట్టలేం కాబట్టి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అశ్విని. ఓకే. మనం
ఓవర్ నైట్ కనుక సోక్ చేసుకున్నట్టు అయితే మనకి ఈ సీడ్స్ ఏవైతే ఉంటాయో చియా సీడ్స్ అనేవి కొంచెం ఇంకా స్వెల్ అవుతాయి అన్నమాట. సో మనకి డైజెషన్కి కానీ అబ్జార్ప్షన్కి కానీ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం టాపింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం టాపింగ్ చేసుకుందాం అశ్విని. ఓకే. కావాలంటే మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది అన్నిట్లో మనకి సోక్ చేసిన వాటిల్లోనే ఉంటుందా? లైక్ ఏమేమి పదార్థాలు ఉంటుందో చెప్పండి. లైక్ రైస్లో ఉంటుంది ఆబ్వియస్లీ. సో రైస్లో ఉంటుంది అశ్విని, మనకి పొటాటోస్లో ఉంటుంది, రా బనానా ఉంటుంది కదా, అట్టికాయ అంటాము, దాంట్లో కూడా మనకి రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్ పొటాటోస్, రైస్లో మనకి అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైస్, ఇప్పుడు బ్రౌన్ రైస్ కానివ్వచ్చు, వైట్ రైస్ కానివ్వచ్చు, సోనా మసూరి, ఎవ్రీథింగ్, అంటే అన్ని కార్బోహైడ్రేట్ని మనం రెసిస్టెన్స్ విధంగా మనం చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో డైరెక్ట్ కార్బ్స్ తీసుకుంటే వచ్చేదానికి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మనకు తగ్గుతాయి అంటున్నారు కదా. సో ఫైబర్కి ఆల్టర్నేట్గా ఇది తీసుకుంటున్నారా ఏమన్నా? సో జనరలీ ఇది ఏమవుతుందంటే అశ్విని, ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ఫైబరస్గా మారుతుందండి. అంటే ఒక ఫైబర్ ప్రీబయోటిక్ లాగా హెల్ప్ అవుతుంది. జనరలీ మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రీ అండ్ ప్రోబయోటిక్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఈ ప్రీబయోటిక్ అంటే ఏంటి అంటే మనకి లోపల ఉండే గట్ బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా అనమాట. సో లోపల మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ గుడ్ బ్యాక్టీరియా బాగా ఉండాలి అంటే మనం దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఆ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా మారుతుంది అనమాట. ఓకే. సో జనరలీ మనకి 2 types ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది మన గట్లో. మోస్ట్లీ మనం చూసుకున్నట్టు అయితే 5000 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా అనేది చాలా వివిధ రకాల ఉంటాయి కాబట్టి దానికి ఫుడ్ కూడా బాగా ఇవ్వాలన్నమాట. సో అలా మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇచ్చామనుకోండి, స్మాల్ ఇంటెస్టైన్ కన్నా లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే గట్ హెల్త్ ఇంకా బాగుంటుంది. ఓకే. సో గుడ్ బ్యాక్టీరియా ఉండాలని మనకి తెలుసు, కానీ స్మాల్ ఇంటెస్టైన్ కన్నా లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటేనే బాడీకి ఇంకా బెనిఫిట్. సో గట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. ఎస్, డెఫినెట్లీ. ఓకే. నెక్స్ట్ మనం మిక్స్డ్ సీడ్స్ తోటి టాపింగ్ చేసుకుందాం. ఓకే. ఇంకొంచెం ఫ్లాక్ సీడ్స్ని వేసుకుందాం. ఓకే. హెల్దీ వేలో రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్ నైట్ ఓట్స్ అయితే రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్ నైట్ ఓట్స్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, నానబెట్టిన ఓట్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, మిక్స్డ్ సీడ్స్. రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్ నైట్ ఓట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నానబెట్టిన ఓట్స్, నానబెట్టిన చియా సీడ్స్, తగినంత ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని, తర్వాత చాపింగ్ బోర్డ్ తీసుకుని యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుని రెసిపీ బౌల్లో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత మిక్స్డ్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్తో టాపింగ్స్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకుంటే హెల్దీ రెసిస్టెంట్ స్టార్చ్ ఓవర్ నైట్ ఓట్స్ రెడీ.